హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ హన్షి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. క్యారెట్ హల్వా తయారీ విధానం చూసేద్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. చూసేయండి ఫ్రెండ్స్. కావలసిన ఐటమ్స్: 2 స్పూన్లు నెయ్యి, 1 కప్పు క్యారెట్ కడిగి తురిమి పెట్టుకున్న క్యారెట్, 1 కప్పు పాలు, 1 అరకప్పు షుగరు, 2 స్పూన్లు జీడిపప్పు. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఏ అయినా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వాడుతున్నా. 4 యాలకులు, 1 చిటికెడు ఉప్పు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించి 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాం కదా దీంట్లో, దాన్ని బాండి వేడి చేసుకుందాం. ఫ్రెండ్స్, బాండి వేడయ్యాక జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు లైట్గా దోరగా వేపేసుకుందాం ఫ్రెండ్స్. జీడిపప్పు ఇలా మంచిగా వేగాక ఫ్రెండ్స్ ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇదే బాండీలో క్యారెట్ తురుము వేసి వేపుకుందాం ఫ్రెండ్స్. ఇలా క్యారెట్ తురిమేసి సన్నని సెగలో కొంచెం బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఇలా బాగా సన్నని సెగలో కొంచెం బాగా మెత్తగా అయ్యేదాకా యాగనివ్వాలి ఫ్రెండ్స్. దీంట్లోనే కొంచెం చక్కెర వేద్దాం, 1 అరకప్పు. క్యారెట్ అనేది సన్నని సెగ మీద ఉడకాలి ఫ్రెండ్స్, లేదంటే పచ్చి వాసన వస్తుంది. ఇది ఇలా ఉడికాక దీంట్లో 1 అరకప్పు షుగర్ వేసుకుందాం. ఈ అరకప్పు షుగర్ వేసుకున్నాక దీన్ని బాగా తిప్పుదాం ఫ్రెండ్స్. ఇది షుగర్ కరిగి ఇది బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. క్యారెట్ అనేది మెత్తగా అవుతుంది బాగా. ఎంతో ఈజీగా తయారీ చేసుకోవచ్చండి క్యారెట్ హల్వా. పాలు ఎప్పుడు ముందుగా కాగబెట్టి చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. చల్లారిన పాలే క్యారెట్ హల్వాకి పొయ్యాలి. ఈలోపు యాలకుల పొడి చేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, క్యారెట్ ఎలా బాగా ఉడికిందో, పంచదార అంతా బాగా కరిగిపోయింది. ఇలా బాగా కరగాలండి పంచదార మొత్తం. ఇలా బాగా కరిగిపోయాక దీంట్లో ముందుగా కాచి చల్లార్చుకున్న మిల్క్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లోకి పాలు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్వీట్ అనేది ఎప్పుడు మీ చాయిస్ ఫ్రెండ్స్. మీకు ఎంత నచ్చితే అంత వాడుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పాలల్లో దీన్ని బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్ క్యారెట్ని. అప్పుడు మనకి పచ్చి స్మెల్ అనేది పోతుంది. పచ్చి స్మెల్ అనేది పోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా క్యారెట్ హల్వాకి. క్యారెట్ ఇలా బాగా ఉడకాలండి. ఎంతో కలర్ఫుల్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. దీంట్లో ఇలా ఉడికితే బాగా ఉడుకుతుంది క్యారెట్ అనేది. ఇప్పుడు దీంట్లోకి 1 చిటికెడు సాల్ట్ ఫ్రెండ్స్, ముందుగా తయారీ చేసి పెట్టుకున్న యాలకుల పొడి. చిటికెడు సాల్ట్ అనేది టేస్ట్ కోసం ఫ్రెండ్స్. సాల్ట్ పడితే టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా హల్వా అనేది. దీన్ని కొంచెం దగ్గరకు రానిద్దాం ఫ్రెండ్స్. యాలకుల పొడి అనేది మనం దించుకునేటప్పుడైనా వేయొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే నాకు క్యారెట్ హల్వాలో అది కొంచెం మగ్గినట్టు అయితే నాకు బాగా టేస్ట్ అనిపిస్తుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, బాగా దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లోనే ఇందాక మనం ముందుగా ఏపి పెట్టుకున్న జీడిపప్పు దీంట్లో వేసేద్దాం ఫ్రెండ్స్. వేసేసి బాగా తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకున్నామండి. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా చక్కగా రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో నోరూరించే కమ్మని క్యారెట్ హల్వా తయారీ విధానం చాలా సింపుల్గా, చాలా సింపుల్ ప్రాసెస్తో చెప్పానండి. నేను కరెక్ట్గా నేను చెప్పిన కొలతలతో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా తయారీ చేసుకోవచ్చు కమ్మటి క్యారెట్ హల్వాని. ఎంతో సింపుల్గా ఫాలో అవ్వచ్చు. ఎంతో సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్.